శ్రీ గురుభ్యో నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రి పూజ సాద్గుణ్యతా సిద్ధ్యర్థం, నవరాత్ర పూజ సాద్గుణ్యతా సిద్ధ్యర్థం సువాసిని పూజాం కరిష్యే అని కుమారి పూజతో పాటు సువాసిని పూజను కూడా చేయడం మనం ఈ నవరాత్రి పూజ లోపల చూస్తూ ఉన్నాం. మరి ఈ సువాసినిని ఏ విధంగా ఆరాధన చేయాలి? అసలు సువాసినులు అంటే ఎవరు? అంటే ఎవరైతే పెళ్ళైన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని సువాసినిగా మనం చెబుతూ ఉంటాం. అంటే ముత్తైదువ, అదేవిధంగా సువాసిని. మరి సువాసినులు అంటే ఏ విధంగా ఉండాలి అంటే చక్కగా ఏ విధంగా శాస్త్రంలో చెప్పబడి ఉందో ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళను సువాసినులు అని చెప్పబడతారు. ఎవరయ్యా వాళ్ళు అంటే ఖచ్చితంగా జడను ముడి వేసుకొని ఉండాలి, ఖచ్చితంగా కుంకుమ అనేది ధరించి ఉండాలి. ఈ నుదుటిపైన కుంకుమతో పాటు పాపిడలో కూడా కుంకుమ ధరించి ఉండాలి ఆడవాళ్ళు ఖచ్చితంగా. లక్ష్మీ స్థానం ఎక్కడెక్కడ ఉందయ్యా అంటే లక్ష్మీ స్థానం ఇక్కడ ఖచ్చితంగా ఉందని చెప్పేసి శాస్త్రం లోపల మనకు కనిపిస్తుంది. అంటే ఇది లక్ష్మీ స్థానం పాపిడ అనేది. పాపిడిలో కూడా కుంకుమ ధరించాలి ఖచ్చితంగా. భర్త కట్టిన మంగళసూత్రం ఏదైతే ఉందో దాన్ని ఎల్లప్పుడూ కూడా ధరించే ఉండాలి. ఈ కాలం లోపల మనం వేరే వేరే దేశాల వాళ్ళందరూ కూడా మన సంస్కృతిని ముందుకు నడిపిస్తూ ఉంటే మనం మాత్రం వాళ్ళ సంస్కృతి ఎక్కడో పాతబడ్డ సంస్కృతిని తీసుకొచ్చి ఆ మంగళసూత్రాలన్నింటినీ కూడా డ్రెస్సింగ్ టేబుల్లో భద్రపరుచుకొని ఎప్పుడో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అత్తయ్యో లేదంటే ఇంకో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అది తీసుకొని మెడలో ధరిద్దామంటే అప్పుడు దొరకక కంగారు పడుతూ ఉంటారు. ఇది కాదు. సువాసిని అంటే ఖచ్చితంగా మంగళసూత్రాన్ని, అదేవిధంగా చేతికి గాజులను ధరించి ఆ కాళ్ళకు కూడా ఖచ్చితంగా ఏదైతే ధరించి ఉండాలో ఆ పట్టగొలుసులను కానీ లేదంటే మట్టెలను కానీ ఖచ్చితంగా ధరించి ఏదైతే సాంప్రదాయంలో సంస్కృతిలో చెప్పబడ్డాయో ఆయా ఆభరణాలన్నింటినీ కూడా ధరించి ఉండి చక్కగా నిండుగా కుంకుమ ధరించి ఉన్న స్త్రీని మనము సువాసినిగా చెబుతూ ఉంటాం. కాబట్టి సువాసిని పూజకు ఎవరయ్యా అర్హులు అంటే ఇలా ఉన్న వాళ్ళే సువాసిని పూజకు అర్హులు. ఎప్పుడో నెలకోసారో 2 నెలలకోసారో జనాలకు కనిపించే సమయం లోపల పెళ్లిలో లేదంటే కనిపించే పేరంటంలో అలా కనిపించే వాళ్ళు సువాసినులు కాదు. ఎల్లప్పుడూ కూడా ఎల్లవేళలా కూడా సదా అలా ధరించే వాళ్ళని సువాసినులు అన్నారు. కాబట్టి అటువంటి సువాసినులను లలిత అమ్మవారిగా ఆరాధన చేసుకోవడం ఈ సువాసిని పూజ. సువాసినీం నమస్కృత్య లలితాంబా స్వరూపిణి పూజా సాద్గుణ్య సిద్ధ్యర్థం భక్త్యా సంపూజయామ్యహము అన్నారు. అంటే సువాసిని పూజను ఖచ్చితంగా లలితాంబా స్వరూపిణి అయిన సువాసిని పూజను మనము ఈ నవరాత్ర పూజ సాద్గుణ్యతా సిద్ధ్యర్థం ఖచ్చితంగా భక్తులు ఆచరించాలి అని శ్లోక ప్రమాణం. కాబట్టి ఆ సువాసిలందరినీ కూడా చక్కగా మీరు ఏ విధంగా ఆరాధన చేసుకుంటారో ప్రతి పండక్కి అదేవిధంగా వారికి చక్కగా కూర్చోబెట్టి పాద ప్రక్షాళన చేసి కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టి చక్కగా గంధ పుష్ప ధూపదీప నైవేద్యాలంటే పండ్లు ఫలము ఇచ్చి ధరించడానికి చక్కని వస్త్రద్వయం ఇచ్చి వాళ్ళకు పాదాలకు నమస్కారం చేసుకొని దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోండి. అందరం కూడా సువాసిని ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటే అందరికీ కూడా అమ్మవారు మన ఇంట్లో కూడా శుభాలను కలిగిస్తుంది. కాబట్టి చారుమతీదేవి మన వరలక్ష్మి వ్రతంలో చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవిని చారుమతీదేవి ఆరాధన చేసింది. ఆరాధన చేస్తే తద్వారా ఆమెకు అన్నిట్లలో కూడా అంటే కాళ్ళు 3 ప్రదక్షిణాలు తిరిగేలోపు ఆమె వచ్చిన అతిథులతో పాటు ఆమెకు కూడా శరీరం అంతా కూడా బంగారమయమైంది అని చెప్పేసి మనకు వరలక్ష్మి వ్రతం లోపల కథగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ వరలక్ష్మీదేవి చారుమతీదేవికి ఎందుకు అలా వరాలు ఇచ్చింది? మిగిలిన స్త్రీలందరికీ కూడా ఆ రాజ్యం లోపల ఎంతోమంది కుబేరులు ఉన్నారు. ఎంతోమంది ఉండగా ఈ బ్రాహ్మణ స్త్రీ అయిన చారుమతీదేవికే ఎందుకు వరాలు ఇచ్చింది అంటే ఆమె ఓ స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంది. కట్టు బొట్టు, భర్తపై గౌరవం, అదేవిధంగా అత్తమామలను ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకోవడం, వచ్చిన అతిథికి ఏ విధంగా సంస్కారం చేయాలో ఆ విధంగా సంస్కారం చేస్తూ సువాసిని ఆ విధంగా ఉండడం వల్ల అప్పుడు వరలక్ష్మి అమ్మవారు కరుణించి ఆమెను చక్కగా 3 ప్రదక్షిణాలు తిరిగేలోపు వచ్చిన అతిథులతో పాటు ఆమె కూడా బంగారుమయంగా ఆమె ధరించిన ఆభరణాలన్నింటినీ కూడా బంగారుమయం చేసి
ఈ రోజుకు కూడా ఆమె పేరుగా వరలక్ష్మి వ్రతాన్ని ఆరాధించుకునే క్రమం అనేది అమ్మవారు ఇచ్చింది. కాబట్టి నేను ఇలా చెబుతున్నందుకు ఎవరైనా గృహిణులు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ విషయం గ్రహించి అందరూ కూడా సువాసినులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా, అంటే మనకు శాస్త్రం లోపల ఒక పాట ఉందండి. ఏంటయ్యా ఆ మాట అంటే, ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమ్యంతు దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలందరూ కూడా నివసిస్తారు అని. కాబట్టి స్త్రీలు ఎలా పూజింపబడాలి? ఇలా ఇవన్నిటినీ కూడా ధరించి ఉంటే స్త్రీ అందరూ కూడా ఖచ్చితంగా పూజింపబడతారు అందరి చేత. తద్వారా దేవతలందరూ కూడా అక్కడ నివాసంగా ఉండి వాళ్ళందరినీ కూడా రక్షిస్తారు అని శాస్త్రవచనం. లోకా సమస్త సుఖినో భవంతు.